ఏప్రిల్ 28 అనమాట. ఏప్రిల్ 28 ఆ రోజు అయితే నాకు ఆ రోజు నైట్ నుంచి కొంచెం అనేజీగా ఉంది. టైంకి సడన్గా ఉమ్మనీరైతే లీక్ అవుతుందన్నమాట. అది నాకు కూడా తెలియట్లేదు అసలు ఏంటి ఇలా జరుగుతుంది. అక్కడ ఒక మిషన్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటని అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడెస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే నా డెలివరీ స్టోరీ అన్నమాట. నా డెలివరీ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నాకు ఇదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? డెలివరీ స్టోరీ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు చెప్పాను కదా, 9th మంత్ వరకు మీతో వీడియో చేస్తూనే ఉన్నాను నేను రెగ్యులర్గా. 9th మంత్ తర్వాత 9th మంత్ వచ్చిన ఒక 10 days, ఒక 1 week కూడా ఉన్నానో లేదో. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అది కూడా మేము చూపించుకున్న ఫస్ట్ నుంచి చూపించుకున్నదేమో ప్రైవేట్ హాస్పిటల్కి. తర్వాత ఇంకా అక్కడ మనం అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం చేయలేము, మనం పెట్టుకోలేము అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం. 2 times అలా వెళ్ళామన్నమాట. ఇంకా నాకు డెలివరీ డేట్ ఇచ్చింది ఎప్పుడంటే మే అనమాట. మే నెల 10-12 డేట్ ఇచ్చారనమాట. డేట్ ఇస్తే ఇంకా వచ్చిన తర్వాత ఒక 10 to 15 days వరకు బాగానే ఉంది, అంతా బాగానే ఉందన్నమాట. ఇంకా తర్వాత అప్పుడు ఏప్రిల్ 28 అనమాట. ఏప్రిల్ 28 ఆ రోజు అయితే నాకు ఆ రోజు నైట్ నుంచి కొంచెం అనేజీగా ఉంది. కొంచెం పొట్ట అంటే స్టమక్ అంత అంటే అవన్నీ కూడా సిమ్టమ్సే వేరుగా ఉన్నాయన్నమాట. నాకు అప్పుడు తెలియలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 29th అనమాట. ఏప్రిల్ 29 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఈ 2 days ఆగితే మే నెలకు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ నెలలో వద్దులే, మే నెల అయితే బాగుంటుంది, ఫస్ట్ సెకండ్ ఎప్పుడు జరిగినా పర్లేదు అని నేను అనుకున్నాను అనమాట. అనుకొని ఇంక ఈ 2 days ఆగితే బాగుండు అని నేను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే 29th రోజు అప్పటికి ఆ నైట్ అంతా ఒకలా ఉంది, కొంచెం అనేజీగా ఇలా ఉందన్నమాట. పొట్ట నొప్పిగా ఉన్నట్టు పట్టేసినట్టుగా ఇలా ఉన్నాయి సిమ్టమ్స్ అయితే. ఇంకా నేను ఈ 2 days ఆగితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ ఇదిలోనే ఉండిపోయాను. తర్వాత 29th రోజు అయితే 10-11 ఆ టైంకి అంటే ఆఫ్టర్నూన్ దగ్గరగా అవుతుంది. అప్పటికి నేను టిఫిన్ చేశాను, అన్నం కూడా తినేసాను అనమాట ఆఫ్టర్నూన్. అయితే తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి సడన్గా ఉమ్మనీరైతే లీక్ అవుతుందన్నమాట. అది నాకు కూడా తెలియట్లేదు అసలు ఏంటి ఇలా జరుగుతుంది, అసలు ఇది యూరినా లేదంటే ఉమ్మనీరా అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. తెలియదు కదా మనకు కూడా, ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే అలా అలా లీక్ అవుతూ ఉందన్నమాట. కొంచెం ఫస్ట్ అయితే కొంచెంగా ఉన్నది ఎక్కువ అవుతుంది అనమాట. క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ లీకేజ్ అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వెంటనే అప్పటికి 12 నుంచి 1-2 hours అలానే ఉన్నాను. ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది ప్రాబ్లం అనేది, ఇంకా మనం వెయిట్ చేయడానికి వీల్లేదు కదా అలా అని చెప్పేసి ఇంకా 3 ఆ టైం అవుతుంది అనమాట. 3-4 అవుతుంది. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా అర్జెంటుగా ఇంకా వ్యాన్ అయితే తీసుకొని అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికి తగ్గుతుందేమో అని చెప్పేసి పెయిన్స్ అలా ఏం లేవు నాకు.
అవి ఉంటారు కదా పెద్దవాళ్ళు, అదేదో జావా ఏదో ఇచ్చారు నాకు, గుర్తులేదు కన్ఫామ్గా. అదే బార్ల బియ్యం అంటారు కదా, వాటిది ఉడికిచ్చిస్తారు కదా, అది ఇచ్చారు. తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించారు. స్నానం చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇంకా అప్పటి నుంచి అంటే ఇంటి దగ్గర అంతా బాగానే ఉంది. ఇంకా వ్యాన్లో చిన్నగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మేము స్టార్ట్ అయిన తర్వాత గుంటూరు నుండి మా ఊరికి 2 అవర్స్ పడుతుంది జర్నీ. ఇంకా అప్పుడు పెయిన్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఒక గంట అయితే అక్కడే గడిచిపోయిందనమాట. అప్పటికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా నాకు 1-2 సార్లు లీకేజ్ అయితే ఉమ్మనీరు అయితే పడిపోయాయి. ఇంకా ఫస్ట్ రాగానే హాస్పిటల్కి రాగానే ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేశారనమాట. బ్లడ్ టెస్ట్లు ఇక్కడైతే నాకు ఇవేవి అవేంటి నరాలు అంటారు కదా, అవి దొరకవు తొందరగా. ఇంకెక్కడ కాకుండా ఇదిగోండి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ పెట్టారు. అసలు ఎంత బాధేసిందంటే, అసలు ఎన్నిసార్లు పొడిచారంటే అసలు పొడిపించుకునే దానికి కాదు, ఎన్నిసార్లు అసలు తీయటం పొడవడం తర్వాత ఇక్కడ దొరికిందనమాట. తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేసిన తర్వాత ఇలా ఉమ్మనీరు లీక్ అవుతుందని చెప్పాం కదా, ఇంకా ఎమర్జెన్సీ స్కానింగ్ అయితే తీశారనమాట. ఉమ్మనీరు ఎంత లీక్ అయింది ఏంటి అవేవి మాకైతే చెప్పలేదు. ఇంకా వాళ్ళే రిపోర్ట్స్ అవన్నీ చూశారు. ఇంకా అప్పటికి 6-7 అవుతుంది. ఇంకా హాస్పిటల్లో ఉంటే మనకి చీకటి పడుతుంది తెలీదు, వర్షం పడుతుంది తెలీదు, ఎండ వస్తుంది తెలీదు. ఇంకా అప్పటికి చూశారు. ఫస్ట్ అయితే చెక్ చేసి చూశారు ఏమైనా పెయిన్స్ వస్తున్నాయి అంటే లైట్గా వస్తున్నాయి అన్నమాట. అంటే ఏమంటారు, డైలేట్ అయిందా లేదా వెజైనల్ అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడే నర్స్ అంటే వాళ్ళు పెద్ద డాక్టర్స్ ఏం కాదు, అక్కాయిలు అనమాట. అంటే వాళ్ళు ట్రైనింగ్ చేసే అక్కాయిలు అనుకుంటా, చదువుకునే పిల్లల్లానే ఉన్నారు సేమ్. ఇంకా అక్క అయితే పొట్టిగా ఉన్నావుగా అని చెప్పేసి అంది. అసలు ఇంకా ఆ మాట అనగానే నేను ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ ట్రై చేద్దామనే ఉన్నా అనమాట. ఇంకా అలా అనగానే అబ్బా అనిపించింది. సరే ఇవన్నీ చూశారు, చెక్ చేశారు. తర్వాత ఏం చెప్పలేదు. తర్వాత ఇంకా ఇంకా బేబీ హార్ట్ బీట్ అయితే మానిటరింగ్ చేసే మిషన్ ఉంటుంది, దాని దగ్గర అయితే ఉంచారు ఒక 1/2 అవర్ దాకా. బేబీ హార్ట్ బీట్ అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. లో అవుతుందా, పెరుగుతుందా, నార్మల్గా రేంజ్లో ఉందా అని చెప్పేసి ఇవి అక్కడే ఒక 1/2 అవర్ కూడా ఉంచారు. ఇంకా తర్వాత నార్మల్ డెలివరీ అయ్యిందా, సి సెక్షన్ అయ్యిందా ఇది అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. స్కానింగ్ తీసినప్పుడు కూడా బాగానే ఉంది. అంతా ఎమర్జెన్సీగా ఉంటే చెప్తారు కదా, వెంటనే మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఉమ్మనీరు బాగా లీక్ అయిపోయి 1-2కి వచ్చేస్తే అంటే తక్కువ అయిపోతే అప్పుడు బేబీకి హార్ట్ బీట్ ఏమన్నా తగ్గిపోయే ఛాన్సెస్ అవి ఉంటాయి కాబట్టి అవి చెప్తారు. అవి అప్పుడు కూడా మాకేం చెప్పలేదు అనమాట, అంతా నార్మల్గానే ఉంది. అక్కడ బేబీ హార్ట్ బీట్ చూస్తూ ఒక 1/2 అవర్ ఇంకా అక్కడ ఉంచారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు కన్ఫామ్గా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.